ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక నాస్తికుడిని అతని భార్య, ఏమండి ఈరోజు క్రిస్మస్ కదండి, కనీసం ఈ రోజైనా నాతో పాటు చర్చికి రండి అని ఆహ్వానించిందంట. అయితే ఆ భర్త అంటున్నాడంట, చూడు, దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి బైబిల్ బోధను నేను అస్సలు నమ్మను. అసలు దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడం ఏంటి? నేను నమ్మనుగాక నమ్మను. కాబట్టి నేను రాను, నన్ను బలవంతం చేయొద్దని భార్యకు స్పష్టంగా చెప్పాడంట. సరే అని అతని భార్య తన బిడ్డలతో పాటు కలిసి కారులో చర్చికి బయలుదేరి వెళ్ళిపోయిందంట. ఆమె అలా వెళ్ళగానే మంచు పడడం స్టార్ట్ అయిందంట. ఇతనున్న గది కిటికీకి దగ్గరగా ధడ్ అనేటువంటి శబ్దం వినిపించిందంట. ఆ తర్వాత ధడ్ ధడ్ అనేటువంటి శబ్దాలు విని అతను ఆశ్చర్యపోయాడు. ఏంటా శబ్దాలని తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తే మంచుకు కొన్ని పక్షులు తడిచిపోయి దయనీయంగా ఆ మంచు నుంచి తప్పించుకోవడానికి అవి ఆశ్రయం కోసం వెతుకుతూ ఉన్నాయంట. ఆ వ్యక్తి దయనీయమైనటువంటి ఆ పక్షులకు ఎలాగైనా సహాయం చేయాలి అని నిర్ణయించుకొని వాటికి ఎట్లా సహాయం చేయాలనా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి తన గాదె గుర్తుకొచ్చింది. అవును కదా, నా గాదె చాలా వెచ్చగా ఉంటుంది, ఈ వెచ్చనైనటువంటి గాదెలోనికి ఈ పక్షులను పంపిస్తే అవి అక్కడ వెచ్చగా సురక్షితంగా ఉంటాయి, ఈ మంచు నుంచి తప్పించుకుంటాయి అని తలంచినాడు. వెంటనే తన ఇంటి నుండి మంచులో తడుచుకుంటూ గాదె దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసినాడు. కానీ ఆ పక్షులు మాత్రం గాదెలోనికి రాలేదు. ఒకవేళ ఆహారం చూస్తేనైనా ఈ పక్షులు ఒకవేళ గాదెలోనికి వస్తాయేమో అని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని గింజలను తీసుకొని గాదెకి వెళ్ళే దారిలో మంచు మీద అక్కడక్కడ గింజలు చల్లినాడు. కానీ ఆ పక్షులు ఆ గింజలను చూచినాయి కానీ ఏ మాత్రం అవి పట్టించుకోకుండా అవి మంచులోనే అక్కడే తడబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత అతను వాటి చుట్టూ నడుస్తూ చేతులు ఊపుతూ వాటిని గాదెలోనికి చేర్చడానికి ప్రయత్నాలు చేసినాడు. కానీ అవి మాత్రము అతడు చేతులు ఊపుతూ ఉంటే వాటిని చూచి భయపడి చెల్లా చెదిరై 4 దిక్కులకు వెళ్ళిపోయాయి. కానీ అవి అన్ని దిశల్లో చెల్లా చెదురైపోయినాయి, కానీ వెచ్చగా ఉన్న గాదెలోకి మాత్రం అవి మాత్రం చేరలేదు. ఈ పక్షులు నన్ను ఒక వింతైన భయంకరమైన జీవిగా భావిస్తున్నాయి అని తనలో తాను అనుకుంటూ, ఈ పక్షులు నన్ను నమ్మొచ్చు అని వాటికి తెలియజేయడానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అనుకుంటున్నాడు. నేను కూడా కొన్ని నిమిషాలు వాటిలాగా పక్షిలాగా ఉంటే బహుశా వాటిని నేను సురక్షితమైన ప్రాంతానికి నడిపించగలను అనుకున్నాడు. అతడు అలా అనుకుంటూ ఉండగానే చర్చి గంటలు మ్రోగినాయి. క్రిస్మస్ క్యారల్ సాంగ్స్ వినపడ్డాయి. కొన్ని క్షణాలు విన్న తర్వాత అతనికి దివి నుండి భువికి దేవుడు మానవునిగా ఎందుకు వచ్చాడో పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే అతడు మంచులో మోకరించి, ఇప్పుడు నాకంతా అర్థమైంది ప్రభువా, మానవునిగా మీరు ఎందుకు ఈ లోకానికి మాలాగా మనిషిగా వచ్చారో, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి, మానవుని పట్ల మీరు కలిగినటువంటి ఈ త్యాగం నాకు అర్థమైంది తండ్రి. మమ్మల్ని కూడా చెడిపోయినటువంటి చెల్లా చెదురైపోయినటువంటి మమ్మల్ని, పాపంలో పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి మమ్మల్ని బాగు చేయడానికి, మమ్మల్ని పరలోక రాజ్యంలో మీతో పాటు ఉంచుకోవడానికి, వేడిగా ఉండడానికి, వెచ్చగా ఉండడానికి పక్షుల విషయం నేనెంత శ్రద్ధ చూపుతున్నానో ఒక మానవునిగా, మరి ప్రేమామయుడమైనటువంటి నీవు మనిషి నాశనమైపోవడం మీకు ఇష్టం లేక మనిషి కొరకు ప్రేమతో ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చావు తండ్రి. నా కళ్ళు తెరిపించావు నాయన, నీకు స్తోత్రము తండ్రి అని దేవునికి ప్రార్థన చేసి ఆ రోజే తన హృదయాన్ని దేవునికి సమర్పించడంట. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రజలకు పలు విధాలుగా కనిపించాడు. అబ్రహాముకు పరలోకపు దూతల ద్వారా, మండుచున్న పొద నుండి మోషేకు దేవుడు దర్శనమిచ్చాడు. దేవుని అద్భుత శక్తిని చూచినటువంటి వారు భయపడ్డారు. కొన్ని శతాబ్దాల తర్వాత పరలోకం నుండి దూత దిగి వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అవును, మనము దేవుని దగ్గరికి రావడానికి భయపడకుండా దేవుడు మనిషి పుట్టినాడు. క్రిస్మస్ అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మనిషికి చేరువ చేసింది. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. మన మధ్య నివసిస్తున్న దేవుడు నిత్యత్వంలో మనం కూడా ఆయనతో ఉండాలని వాంఛిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను, జాలిని, కరుణ, కటాక్షమును దేవుడు మనకు చూపిస్తూ మన ద్వారా ఆయన ప్రేమను అనేకులకు చూపించాలని ఆయన కోరుతున్నాడు.
ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన జాలిని మనము అనేకులకు చాటి చెప్పుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపులను రక్షించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన మా ప్రియమైన క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. క్రిస్మస్ పర్వదినాలు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకునే దినాలు. అయితే కొంతమంది తిని త్రాగి రాత్రంతా చిందులు వేసి మీరొచ్చిన కారణాన్ని గ్రహించకుండా విస్మరిస్తే క్రిస్మస్కు అసలు అర్థమే ఉండదు నాయన. క్రిస్మస్ ఒక అన్యుల పండుగగా కాకుండా మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ సత్యాన్ని గ్రహించుటకు సహాయం చేయండి. క్రిస్మస్ అంటే రంగురంగుల లైట్స్, రుచికరమైన భోజనాలు, తలతలలాడే వస్త్రాలు, నానా ఆర్భాటాలు చేయడం కాదు. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూడటం. ఆ వెలుగు మాపై ప్రకాశింపబడినప్పుడు మా చీకటి, మా పాప శాపాలు, భయాలన్నీ వెళ్ళిపోతాయి. నీ వెలుగును మాకు ప్రసాదించడానికి ఈ లోకంలో ఉదయించిన దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమను అనేకులకు చాటి చెప్పి నీ వెలుగును అనేకులకు అందించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యం ఒక మనిషి హృదయాన్ని వెలిగిస్తుంది. కాబట్టి ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు లయపరచబడతాయి. మారు మనసు లేని బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, మీ ముఖ పరిచయం కలిగిన వారందరికీ దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఒక వ్యక్తి దేవుని నుంచి దూరంగా జరిగే కొద్దీ అతను మృగంలాగా మారిపోతాడు. మృగం అనేకులకు హాని చేస్తుంది, మృగం అనేకులకు కీడు చేస్తుంది. మృగంలాగా మారిన వ్యక్తి నుండి వచ్చేటువంటి చూపైనా, మాటైనా, చేష్టలైనా అనేకులకు బాధను, వేదనను మిగులుస్తాయి. అలాగా నీవు ఉండకుండా ఉండాలంటే, నూతన పరచబడిన వ్యక్తిగా నీవు మారాలి అంటే యేసు రక్తంలో కడుగబడితేనే ఆయన నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. కాబట్టి కలువరి శిలువలో కార్చిన ఆయన రక్తంలో, విలువైన రక్తంలో నీవు కడుగబడినట్లయితే నీకు నిత్య జీవము, పాపక్షమాపణ, పరలోక రాజ్యంలో స్థానము దక్కుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.